ఆకాశవాణి అంకిరెడ్డిపాలెం కేంద్రం ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మీకు ఈ కార్యక్రమాలన్నీ సమర్పిస్తున్నవారు శ్రీరామ మైక్ సెట్టింగ్ అండ్ లైటింగ్. మరి యాడ్ విందామా? రారా బుడ్డీరా, ఏంటి సంగతులు? బామ్మ మరేమో మా ఫ్రెండ్ వాళ్ళ బర్త్డే పార్టీకి రాత్రి వెళ్ళాను బామ్మ. అక్కడేమో లైటింగ్ పెట్టారు బామ్మ, సూపర్. అలాగే డీజే డాన్స్ కూడా ఉంది బామ్మ. అవునా? అవును బామ్మ, నేను కూడా ఒక పాటకి డాన్స్ వేసాను బామ్మ. ఏం పాట చేసావురా? డీజే టిల్లు వచ్చాడు, వాడి స్టైల్ వచ్చాడు. వావ్, సూపర్ రా. బామ్మ, నా పుట్టినరోజుకి కూడాను ఆ డీజే లైటింగ్ అన్నీ తెప్పిస్తావా బామ్మ? ఓ తప్పకుండా నాన్న. ఎవరు బామ్మ పెట్టింది? ఇంకెవర్రా, మన శ్రీరామ మైక్ సెట్టింగ్ అండ్ లైటింగ్. అతి తక్కువ ధరలోనే మనకి ఏ ఫంక్షన్ అయినా సరే ఇట్టే ఫోన్ చేస్తే అట్టే అరేంజ్ చేస్తారా. ధర కూడా మనం ఇచ్చిందే తీసుకుంటారా. అవునా? నాకు కూడా పెట్టి బామ్మ. తప్పకుండా నాన్న బుడ్డి, నీ పుట్టినరోజు ధూమ్ధామ్ చేసేద్దాం, ఓకేనా? ఓకే బామ్మ, థ్యాంక్ యూ. విన్నారు కదా, శ్రీరామ మైక్ సెట్టింగ్ అండ్ లైటింగ్. మీ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సరే మీకు అందుబాటు ధరలో ఆ ఫంక్షన్ మొత్తం కూడా దగదగ తలతల మెరిసిపోయే విధంగా చేయటం వారి వంతు. శ్రీరామ మైక్ సెట్టింగ్ అండ్ లైటింగ్, అంకిరెడ్డిపాలెం, ప్రొపరేటర్ జి సత్యం ఆధ్వర్యంలో. థ్యాంక్ యూ శ్రీరామ మైక్ సెట్టింగ్ అండ్ లైటింగ్. మరి తిరిగి ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజున మన స్టూడియోకి శ్రీమతి నవ్వుల నాగమణి గారు వచ్చారు. ఈరోజు టాపిక్ కూడా నవ్వు, స్మైల్. ఈ నవ్వడం గురించి, అలాగే నవ్వకపోవడం గురించి మేడం గారు మనకి వారి యొక్క అనుభవాలు, అలాగే కొన్ని సూచనలు, అలాగే నవ్వటం వల్ల ఎన్ని లాభాలు, నవ్వకపోవడం వల్ల ఎన్ని నష్టాలు అనే వాటి గురించి మనం తెలుసుకుందాం. మేడం గారు, వెరీ 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 వామ్ వెల్కమ్ మేడం. నమస్తే నాయనా, బాగున్నావా? మేడం, చాలా చాలా బాగున్నాను మేడం. మీకు నవ్వుల నాగమణి అనే పేరు ఎందుకు వచ్చింది మేడం? ముందు అది చెప్పి మన టాపిక్ స్టార్ట్ చేస్తారని మేము అనుకుంటున్నాం. తప్పకుండా నాయనా, తప్పకుండా. మేడం, మేము ఒకటి గమనిస్తున్నాం మేడం, మీరు మాటకు ముందు ఒక నవ్వుతున్నారు, మాట అయిపోయిన తర్వాత ఒక నవ్వుతున్నారు. సూపర్ మేడం. ఇది చాలామందికి అసలు సాధ్యం కానిది. మీకు ఎలా సాధ్యమైంది కొంచెం చెప్తారా? తప్పకుండా నాయన చెప్తాను. అసలు మనిషి నాకు తెలిసి నవ్వుతూనే ఉండాలి. అంటే సందర్భాన్ని బట్టి నవ్వుతూ ఉండాలనుకోండి, అది వేరే విషయం. కానీ గుర్తుపెట్టుకోండి, లేచిన కాడ నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు కూడాను ఎప్పుడు కూడా సమయం వచ్చినప్పుడల్లా నవ్వుతూనే ఉండాలి. ఎందుకంటే అన్ని జన్మల్లోకల్లా ఉత్తమమైనటువంటి జన్మ మానవ జన్మ. అవునా కదా బాబు? అవును మేడం, నిజం మేడం. మరి అటువంటి మానవ జన్మ మనకి భగవంతుడు వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా ఇచ్చినప్పుడు మనం చేసేది ఏముంది? చిన్నపాటి నవ్వు, అంతే కదా. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మనం పుడుతూ ఎలా పుడతాం? సాధారణంగా ఏడుస్తూనే ఉంటాం మేడం. అలాగే చచ్చిపోయినప్పుడు ఎట్లా ఉంటుంది? అందరూ ఏడుస్తారు మేడం. కాబట్టి మధ్యలో ఉన్న జీవితం కొంచెం నవ్వితే ఏమైంది చెప్పండి? వాహ్, సూపర్ మేడం. పుట్టినప్పుడు ఏడుస్తూనే ఉంటారు, చనిపోయినప్పుడు ఏడుస్తూనే ఉంటారు. మధ్యలో కూడా ఏడవటం వల్ల నీ జీవితానికి ఇంకా అర్థం ఏముంటుంది చెప్పు బాబు? వాహ్, సూపర్ మేడం, సూపర్ సూపర్. కాబట్టి నేను అనేది ఏంటంటే, కొంచెం ఉదయం కాడ నీకు నువ్వే అర్థం చూసుకొని ఒక చిన్న స్మైల్. నేనైతే రోజు హాయ్ నాగమణి, వెరీ గుడ్ మార్నింగ్ అనుకుంటాను. ఒక నవ్వు, ఒక గుడ్ మార్నింగ్ చెప్పుకొని నా డేని స్టార్ట్ చేస్తాను. అలా చేయటం వల్ల లోపల ఉన్నటువంటి నా హార్మోన్స్ అన్నీ కూడా, నా అవయవాల
నాకు కావలసినటువంటి జీర్ణక్రియ వ్యవస్థని అలాగే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వటానికి అవకాశం ఉంది అబ్బాయి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే నవ్వులో చాలా రకాలు ఉంటాయి. ఎక్కువగా మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, నేను ఇప్పుడు చెప్తున్నాను. ముసి నవ్వులు, అలాగే బోసి నవ్వులు, అలాగే పగపగ నవ్వటం, అలాగే లోపల నవ్వటం, అలాగే ఎదుటివారు ఏదైనా తొత్తరపాటు పనిచేయటం వల్ల నవ్వటం, అలాగే ఎదుటివారిని నవ్వించడం కోసం నవ్వటం. అలాగే గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం చాలా ఇది అబ్బాయి. చెప్పండి మేడం. ఎదుటివారు బాధలో ఉన్నప్పుడు మాత్రం నువ్వు నవ్వకూడదు, అర్థమైందా? ఉదాహరణకి నా చిన్నప్పుడు నేను ఒక టీవీలో మన నవ్వుల రాజు ఎప్పటికైనా సరే మన బ్రహ్మానందం గారు ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు. ఆయన సహజంగా సామాన్యంగా ఎవరు చనిపోయినా వెళ్ళరట. కానీ ఒకరోజు వెళ్ళారు. అక్కడికి వెళితే ఆ చనిపోయిన కాడ అంతకుముందు అందరూ ఏడుస్తున్నారు. ఎప్పుడైతే ఈయన ఎంటర్ అయ్యాడో ఈయన చూసి అందరూ పక్కపక్క నవ్వుతున్నారట. అది చూసి ఆయనకి చాలా బాధేసింది. ఎందుకంటే ఇప్పుడు చనిపోయిన కాడికి ఆయన రావటం వల్ల ఆయన చూసి అందరూ నవ్వారు. దానివల్ల ఆయన చాలా హర్ట్ అయ్యారు, బాధపడ్డారు. ఎందుకంటే సమయం సందర్భం అనేది ఒకటి ఉంటుంది అబ్బాయి. ఎస్ మేడం, నిజమే మేడం. కాబట్టి దాన్ని అనుగుణంగా తీసుకొని మనం నవ్వాలి, కానీ ప్రతి దానికి కూడా నవ్వకూడదు. అలాగే ఇప్పుడు నేనున్నాను, నాకు పెళ్లి చూపులు జరుగుతున్నాయి అబ్బాయి. చెప్పండి మేడం. పెళ్లి చూపులు జరుగుతుంటే పెళ్లి కొడుకు పేరేంటో తెలుసా? రామకోటయ్య. అప్పట్లో తెలుసుగా పెళ్లి చూపులు ఎట్లా ఉండేయో. ఇప్పుడు నాకు 50+ అబ్బాయి. అప్పట్లో పెళ్లి చూపులన్నీ కూడాను తల్లిదండ్రులు చెప్పిన మాదిరిగా ఇటు పెద్దలు అటు పెద్దలు కూర్చొని ఏదో ఉంటుంది కదా. అవును మేడం. కాబట్టి నేనేం చేశానంటే పెళ్లి కొడుకు వాళ్ళందరూ కూడా వచ్చి కూర్చున్నారు ఎదురు. ఆ పెళ్లి కొడుకు తరపున వచ్చిన వాళ్ళు ఒక అతను, అమ్మ పెళ్లి కూతురుని తీసుకురండి అన్నారు. అప్పుడు నేను లోపల నుంచి నవ్వుకుంటూ వస్తున్నాను. అప్పుడు మా పెద్దావిడ ఒక ఆవిడ ఉండి, ఒసే నాగమణి అట్లా నవ్వకూడదు, ఆ నవ్వు చూసి పరిగెత్తుతారే వాళ్ళు, సైలెంట్గా ఉండవి, నీకు దండం పెడతారే అంది. నేను 5 లెక్క చేయలా, నవ్వుకుంటూనే వచ్చాను. వాళ్ళందరికీ కాఫీ టీలు ఇచ్చాను, ఆ తర్వాత స్వీటు హాట్ అన్నీ కూడా ఇచ్చాను. అయితే ఇక్కడ గమనించాల్సింది ఒకటి ఉంది అబ్బాయి. ఏంటి మేడం? అక్కడ పెళ్లి కొడుకు నా నవ్వు చూసే నన్ను మెచ్చాడట, తెలుసా? సూపర్ మేడం, సూపర్ ఎక్సలెంట్ మేడం. నిజంగా మీ ఇద్దరికే భలే కనెక్ట్ అయింది అయితే నవ్వు. అవునబ్బాయి, నువ్వు గమనించు. అక్కడ నా నవ్వు నచ్చింది, నేను నచ్చాను. అయితే అక్కడ అంతమంది ఉండా కానీ ఈవిడ చాలా చక్కగా తన ఓపెన్ విత్ హార్ట్ అన్నట్టు అక్కడ నేను ప్రవర్తించినటువంటి తీరు అతనికి నచ్చింది. కాబట్టి నన్ను చేసుకున్నాడు. ఈ రోజున చాలా సంతోషంగా నవ్వుతూ హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాం. వాహ్, సూపర్ మేడం, సూపర్. అట్లా అని చెప్పేసి పెళ్లి కూతులందరూ నవ్వమని కాదు అబ్బాయి, ఒక చిన్న స్మైల్ చాలు. ఆ రోజంటే మాకు తెలియని వయసు, ఏదో పెద్దవాళ్ళు చెప్పినట్టు ఉంటుంది. కానీ నాకు నవ్వటం అంటే చాలా ఇష్టం అబ్బాయి. మేడం, అసలు నవ్వు వల్ల ఒక తెలియని వారికి మనం ఎలా పరిచయం అవుతాం, అలాగే తెలియని ప్రాంతంలో ఉన్న ప్రాంతానికి కూడా మనం ఎలా మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేసుకోవచ్చు? గుడ్ క్వశ్చన్ అబ్బాయి. నిజంగా ఇప్పుడు మనం ఏదన్నా వేరే ప్రాంతం వెళ్ళాము, అక్కడ వాళ్ళు ఎవరో మనకు తెలియదు. కానీ ఫస్ట్ మనలో వాళ్ళు చూసేది ఏంటో తెలుసా? మన స్మైలే, చిన్న స్మైలు. ఆ చిన్న స్మైల్ వల్ల వాళ్ళు ఏంటంటే మనల్ని పలకరించేటువంటి స్టెప్ని ముందుకేస్తారు. దానివల్ల అక్కడ మనం చాలా హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొక ఉదాహరణ, ఇప్పుడు నేను ఒక బస్సు ఎక్కాను అబ్బాయి, విజయవాడ వెళ్తున్నాను, టికెట్ తీసుకోవాలి. కండక్టర్ గారు వచ్చి, అమ్మా టికెట్ ప్లీజ్ అని కొంచెం ఒక చిన్న స్మైల్ ఇస్తాడు. అప్పుడు నేను కూడా విజయవాడ ఒక టికెట్ ఇవ్వండి అంటాను. ఆ నవ్వు ఎట్లా ఉంటుందంటే అతను చాలా హ్యాపీ హార్మోన్స్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆ ముఖంలో ఒక రకమైనటువంటి స్పార్క్ వస్తుంది. ఆ స్పార్క్ రావటం వల్ల నువ్వు నమ్మవు అబ్బాయి, నేనైతే ఇప్పటికి కూడా పౌడర్ రాయను తెలుసా? వావ్, సూపర్.
నా అందరికి రహస్యం నా నవ్వే అబ్బాయి. అవునా? సూపర్ మేడం, సూపర్. అంటే మరీ రాయని అనుకోవద్దు. ఎప్పుడన్నా ఇటువంటి ప్రోగ్రాంకి వచ్చినప్పుడు రాస్తూ ఉంటానులే. ఇప్పుడు నిజంగానే అబ్బాయి అసలు ఎందుకు రాయాలి చెప్పండి? మార్నింగే ఆ పంచసూత్రాలను కనుక పాటించగలిగితే చాలా హ్యాపీగా ఉంటాం. పొద్దున్నే వాకింగ్ చేయడం నేను చేస్తాను. బ్రేక్ఫాస్ట్ విషయంలో చాలా విటమిన్స్, ప్రోటీన్స్ ఉన్నదాన్ని తీసుకుంటాను. అలాగే డ్రింకింగ్ వాటర్ కంపల్సరీగా తాగుతాను. 3 లీటర్ల నుంచి 4 లీటర్లు. అలాగే నా ఆలోచన విధానం అంతా కూడాను పాజిటివ్గానే ఉంటుంది. అలాగే గుడ్ స్లీపు, చాలా మంచి నిద్ర అనేది కూడా నేను మంచిగా నిద్రపోతాను. కాబట్టి ఇంకా నాకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ కూడా నాకు లేవు. కాబట్టి నేను హ్యాపీగా, హెల్తీగా, యాక్టివ్గా ఉండడానికి ఈ పంచసూత్రాలు నాకు బాగా పనికొచ్చినాయి అబ్బాయి. ఎస్ మేడం, సూపర్. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మానవ జాతి మొత్తం కూడాను మనకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ పంచసూత్రాలను పాటించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడాను పేరున కోరుకుంటున్నాను. ఏమంటా అబ్బాయి? సూపర్ మా, సూపర్. అలాగే ఈ నవ్వకపోవడం వల్ల వచ్చేటువంటి అనర్థాలు ఏంటి మేడం? అబ్బో, ఒకటి కాదబ్బాయి, చాలా ఉన్నాయి. ఇప్పుడు నవ్వు వచ్చినా కొంతమంది నవ్వరు. ఏంటో మరి తెలియదు అసలు. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు, వాడి పేరు గోపాలం. అరే గోపాలం, ఎందుకురా ఎప్పుడు చూసినా కానీ అసలు నవ్వు అంటాం. నీకేం తెలుసు ఆంటీ నా బాధలు అంటాడు. సరే, బాధలు అనేవి అందరికీ ఉంటాయి, కానీ ఎప్పుడు చూడు గోపాలం ఒక 3-4 రోజులు మోషన్ కనుక వెళ్ళకపోతే ఉంటుంది చూసారా, వాడి ముఖం అట్లా ఉంటుంది గోపాలం. అయితే ఎప్పుడైతే నేను ఈ పంచసూత్రాలు చెప్పానో వాడిని 21 రోజులు కంపల్సరీగా పాటించాడు. ఈ రోజును గోపాలు నిజంగా గోపాలుడు అయిపోయాడు అంతే. వాహ్, సూపర్ మేడం, సూపర్. అంతేనబ్బాయి, మనల్ని చూసి ఒక్కళ్ళు మారినా చాలా అబ్బాయి ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడాను. అలాగే ఇంకొక ముఖ్య విషయం చెప్పాలి అబ్బాయి నీకు. చెప్పండి మేడం, చెప్పండి. ఇప్పుడు మనం చిన్నప్పుడు 6 months లోపు బోసి నవ్వులు నవ్వుతూ ఉంటాం, అవునా కదా? గుర్తుపెట్టుకో, బోసి నవ్వులు. అప్పుడు మనకు పళ్ళు ఉండవు. కానీ ఇప్పుడు ఎవరినైనా చిన్నపిల్లోడిని చూసుకొని 6 months లోపు ఉన్న పిల్లవాడిని కానీ పిల్లని కానీ చూడండి, ఆ బోసి నవ్వులు ఎంత బాగుంటాయి అంటే బుజ్జి, కన్నా, నాన్న, చిట్టి అంటూ ఉంటాం. వాళ్ళని నవ్వించడానికి మనం కూడా రోజు నవ్వుతూ ఉంటాం, అవునా కదా బాబు? ఎస్ మేడం, ఎస్. అట్లానే మనకు ఒక ఏజ్ వచ్చేస్తుంది, 70, 60, కొంతమందికి అయితే 80. తర్వాత పళ్ళన్నీ ఊడిపోతాయి. అప్పుడు కూడా మళ్ళీ బోసి నవ్వుతూనే ఉంటాం, అవునా కదా బాబు? ఎస్ మేడం. దేవుడు ఎంత గొప్పవాడో చూడు బాబు. ఫస్ట్ బోసి నవ్వుతూనే నీ జీవితం స్టార్ట్ అవుతుంది, మళ్ళీ బోసి నవ్వుతూనే నీ జీవితం ఎండ్ అవుతుంది. మేడం మీరు కొంచెం ఇదిలోకి వెళ్తున్నారు, కొంచెం నవ్వండి మేడం, ప్లీజ్ మేడం. లేదు బాబు, ఇది జీవిత సత్యం, ప్లీజ్. మేడం కంట్రోల్ యువర్ సెల్ఫ్ మేడం, ప్లీజ్ మేడం. మా అమ్మ, మా నాన్న, మా అత్తయ్య, మా మావయ్య వీళ్ళందరూ కూడాను ఫస్ట్లో వాళ్ళు పుట్టినప్పుడు నేను చూడలేదు, కానీ వాళ్ళు ఎండింగ్ స్టేజ్లో ఆ బోసి నవ్వులతో నేను చూశాను బాబు. వాళ్ళకి ఇంకేం తెలియదు. అవును మేడం, నిజమే మేడం. కాబట్టి ఉన్నది ఒకటే జీవితం బాబు. మనకున్నంతలోనే సంతృప్తి పడాలి. ఏదో అవకాశం వచ్చినప్పుడల్లా ఆ భగవంతుడి దయ వల్ల నవ్వు వస్తే మాత్రం నవ్వుకోవాలి, అర్థమైందా? వాహ్, సూపర్ మేడం, సూపర్. చాలా థ్యాంక్స్ మేడం. అలాగే ఇంకోటి చిన్న విషయం బాబు, నాకు తెలుగు సినిమాల్లో డైరెక్టర్లు పాటల్లో జంధ్యాల గారు అంటే చాలా ఇష్టం బాబు. ఆయన చిత్రాలన్నీ కూడాను నవ్వు లేకుండా అసలు ఉండదు. అలాగే ఈవి సత్యనారాయణ గారు, అలాగే ఈ మధ్యకాలంలో అనిల్ రావుపూడి గారు, అలాగే మన త్రివిక్రమ్ గారు, వీళ్ళు వివి వినాయక్ గారు కూడా. అదుర్స్ సినిమాలో అయితే అసలు ఆ నవ్వలేక ఇదవుతాము. ఏదేమైనా కానీ నవ్వడం ఒక భాగ్యం బాబు, నవ్వకపోవడం ఒక రోగం బాబు, నేను చెప్పేది. థ్యాంక్ యూ బాబు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. వాహ్, సూపర్ మేడం, సూపర్. మీ విలువైన సమయాన్ని మాకు వెచ్చించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసినందుకు స్పెషల్ థ్యాంక్స్ మేడం.
విన్నారు కదా నవ్వు దాని ప్రాధాన్యత గురించి నవ్వుల నాగమణి గారు మన ఈరోజు ఈ స్టూడియోకి వచ్చి తమ అనుభవాలని పాలు పంచుకున్నారు. అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడాను పుట్టినరోజు శుభాకాంక్షలు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడాను పెళ్లి రోజు శుభాకాంక్షలు. నిన్నటి మన వెస్టిండీసు ఇండియా 2020 మ్యాచ్ క్వార్టర్ ఫైనల్ నిజంగా డూ ఆర్ డై మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. సో భారత్ టీంకి మన ఆకాశవాణి అంకిరెడ్డిపాలెం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ సెమీఫైనల్ కూడా గట్టెక్కించి అలాగే ఫైనల్లో కూడా విక్టరీ విన్ కొట్టాలని ఆశిస్తూ మీ బ్లాక్ స్టార్ జయనేంద్ర, అంకిరెడ్డిపాలెం ఆకాశవాణి కేంద్రం. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యమే మనందరి భాగ్యం. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మై లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్, థ్యాంక్ యూ.